చూడండి ఫ్రెండ్స్, నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. నా బ్యాంగిల్స్కి మాత్రం ఒక్క లైక్ ఇచ్చుకోండి, నచ్చితే మాత్రం నచ్చిన వాళ్ళు చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బర్రె పొద్దున్న నేను తానం చేయించి తుడుచుకోరా గాడిది అంటే నువ్వు గాడిది అన్న అందిస్తుంది. వెల్కమ్ టు శ్రవంతి స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాం. ఏం చేస్తారు అక్క? ఈరోజు బతుకమ్మ. ఈరోజు మా దగ్గర సద్దుల బతుకమ్మ. మండే 29th రోజు సద్దుల బతుకమ్మ. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా చేస్తారు అన్నమాట బతుకమ్మ. సో మా దగ్గర వచ్చేసి మండే రోజు, సిటీలో వచ్చేసి ట్యూస్డే అంట, మా అక్క వాళ్ళ విలేజ్లో వచ్చేసి వెనస్డే. సో థర్స్డే రోజు అన్ని చోట్ల థర్స్డే రోజు బతుకమ్మ అన్నమాట. ఇగో బతుకమ్మని అయితే స్టార్ట్ చేసేసారు. ఈసారి పువ్వే దొరకలేదంటే నిన్న చెప్పాం కదా బ్లాగ్లా, ఇగో ఇంత పువ్వు తెంపుకొచ్చినాం అన్నమాట. మేము పువ్వు దొరుకుతలేదన్నారు, పువ్వు దొరుకుతలేదంటే ఆగు. ఇంకా డాడీ ఏం చెప్పాలి? పువ్వులు ఏడా తీసుకొచ్చిర్రు? పువ్వులు తోటలో కొనుక్కొచ్చాం 1000 రూపాయలు పెట్టి. 1000 రూపాయల కిలో 70 రూపాయల కిలో. ఎన్ని కిలోలు తీసుకొచ్చినావు? 7 కిలోలు తెచ్చిన. 7 కిలోలు. మళ్ళా గవ్యం పువ్వులు 2 పువ్వులు అవి 100 కారు ఇచ్చిర్రు, 100 3 ఇచ్చారు. ఎందుకు ఊళ్ళో పువ్వు దొరుకుతలేదా? తోటలో చేతులెక్కడి అన్ని ఇల్లు కట్టుకునేనా. అట్లా అడవిలోకి పోయి తీసుకురావచ్చు కదా డాడీ. మరి అడవి ఎక్కడి? చెరువు అయిపోయి మల్లన్న సాగర్ పోయింది. మల్లన్న సాగర్ పోయిందని పొలాలు లేవు. పొలాలు లేవు, పొలాలు లేవు, తోటలు లేవు, తోటలు లేవు, అన్ని కొట్టేసారు. వాళ్ళ తోటలు పెట్టి అమ్ముకుంటారు రైతులు. చూడండి మమ్మీ, పులిహోర అయిపోయిందమ్మా. పులిహోర పులుసు చేస్తారన్నమాట మా దగ్గర సద్దుల బతుకమ్మ రోజు. ఇగో మా మమ్మీ పువ్వు ఏమో తెంపిస్తుంది, మా అక్క కట్ చేసి ఇస్తుంది, ఆమెనేమో ఖాళీగా కూర్చుంది. ఈ అక్క గుమ్మడాకులు వేసేస్తుంది, ఆ చెల్లె కూడా పువ్వులు తెంపుతుంది. చూడండి మేము ఎన్ని వెరైటీస్. ఇది గునుగ పువ్వు అంటారు, రెడ్ బంతి, ఎల్లో బంతి, పట్టగుచ్చుల పువ్వు, అవేమో సంథింగ్ పువ్వులు, తంగడి పువ్వులు అవుతాయి అని చెప్పి డెకరేషన్ ఫ్లవర్స్ అవి. అది వచ్చేసి తంగడి పువ్వులు అన్నమాట. సో ఫ్రెండ్స్, పొద్దున్న కలర్స్ అయితే వేసినాం కదా, ఇవే అన్నమాట. టేక్ పువ్వు లేదా టేక్. ఇంకా చూడండి, ఇప్పుడు 11:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసినాం అంటే ఇంకా 1 అవుతుందో 1:30 అవుతుందో అంత టైం పడుతుంది అన్నమాట. మంచిగా అనిపించి పెట్టినా దగ్గరికి వచ్చింది. అప్పుడు దగ్గరకు 2 3 తీసుకొచ్చిండు. లాస్ట్ ఇయర్ అనుకుంటా మొత్తం పెట్టొచ్చు, పెట్టినా 2 సార్లు పెట్టొచ్చు కానీ అంత సో ఫ్రెండ్స్ చూడండి అవతారాలు ఎట్లా అయినాయో. మా అక్క వాళ్ళు ఏమో అడు చీకటి ఉంది, కనిపిస్తున్నారా? లడ్డు ఏమంటలేడు బంగారు చూస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్ అన్నవా నువ్వు? చిన్న బతుకమ్మకి అవుతుందన్న బర్రె పొద్దున్న నేను తానం చేయించి తుడుచుకోరా గాడిది అంటే నువ్వు గాడిది అన్న అందిస్తుంది. ఆల్మోస్ట్ మా బతుకమ్మని అయితే అయిపోవచ్చింది. మా చెల్లెకి విసుకొచ్చిందట, పోయింది అడుగుతుంది. మా అక్క డోర్లకి బంతిపూల మాలలు గుచ్చుతుంది. ఇగో దీని పని ఇదే అన్నమాట, డే అంతా కలిపితే. రెడీ అయినప్పటి నుంచి గాజులు వేసుకున్నప్పటి నుండి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మా బతుకమ్మని అయితే అయిపోవచ్చింది. మా చెల్లెకి విసుకొచ్చిందట, పోయింది అడుగుతుంది. మా అక్క డోర్లకి బంతిపూల మాలలు గుచ్చుతుంది. ఇగో దీని పని ఇదే అన్నమాట, డే అంతా కలిపితే.
రెడీ అయినప్పటి నుంచి ఇక గాజులు వేసుకున్నప్పటి నుండి స్టార్ట్ అయింది. చూడండి ఇట్లా ఇట్లానైతే వేసేసినాం. ఇది మాత్రం టేక్ పువ్వు అన్నమాట. పొద్దున కలర్స్ ఏదైతే అంటున్నామో అదే అన్నమాట. అక్క ఇక్కడ బతుకమ్మ లేచింది అక్క, ఇట్లా వచ్చింది, ఎత్తొచ్చినట్టుంది, వీడియోలో కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా బతుకమ్మ లుక్ అయితే ఎలా ఉందో చూడండి, ఎలా వచ్చిందో. కలర్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ మిక్స్ అయిపోయినాయి అన్నమాట. గునుక పువ్వు ఉంటే బాగుండు. సో ఫ్రెండ్స్, మా చెల్లెనైతే గౌరమ్మ కూడా వేసేసింది. ఈ చిన్న బతుకమ్మ లోపల పెడతారన్నమాట గౌరమ్మ. 5 చిక్కుడాకులేనా 5 చిక్కుడాలు వేసి పెడతారు. గౌరమ్మ బంగారం ఏంటంటే ఆ చెంది చూడు మొత్తం బట్టి అంటే అది వస్తుండ ఎత్తులవారు వస్తున్నాడు ఇప్పుడు. మార్వనికి ఇంకా వస్తాడు, తానమే వద్దంటే వద్దన్నారు. ఏడో కూడా ఎడుతున్నాడు మరి. గౌరమ్మ అయితే ఇట్లా చేసేసినాం 5 బొట్ల వీడియో తీస్తుంది. ఇప్పుడు ఆ బతుకమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు అన్నమాట. బ్యాంగిల్ ఎలా ఉన్నాయో చెప్పండి. మీకు నా బ్యాంగిల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక్క కామెంట్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఉన్నాయి. మిన్నమ్మ నీ బ్యాంగిల్స్ చూపి పెట్ట. ఇవి నావి చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ నేనే వేసిన, ఎంత బాగా వేసిన చూడండి. భయపడకండి, మళ్ళీ మాత్రం ఇట్లాంటి డిజైన్ ట్రై చేసుకోకండి. నేనే వేసిన ఇది. ఇంకో చూడండి పాపది ఇవి, నా బ్యాంగిల్స్. ఓకే, ఇక అమ్మ నీ గాజులు చూపి. నాయి మా మమ్మీ సేమ్ బ్యాంగిల్స్, కాకపోతే నవరాత్రి గాజులు వేసుకున్నాము. కాకపోతే మమ్మీ చెంకిది వచ్చింది, నాయి 2 డ్రాప్స్. పెద్దక్క నీ బ్యాంగిల్స్ అవి కూడా పెట్టు. అలా అయితే బతుకమ్మ లేపుకొస్తున్నారు, సారీ తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టడానికి. దీని బ్యాకే ఉంది ఆడ. ఓకే, చెప్పినాం కదా అక్కడ అమ్మవారు ముందే పెడతాం అన్నమాట. పొడులో పెట్టేసే పీట, పొడులో పెట్టేసే అక్క. చూడండి పెద్ద బతుకమ్మ, చిన్న గౌరమ్మ. దాందే డప్పు కొట్టుకుంటది అన్నమాట. చూడండి ఇప్పుడైతే అగరబత్తీలు ఇట్లా పెట్టేసి బతుకమ్మని అయితే బయట ఆడేస్తాం అన్నమాట మేము. ఆయన వచ్చేసి మా తాతయ్య. 2 కావాలటనా? ఎట్లా ఉంటుంది అని ఎట్లా వేసుకుంటే అది చిన్నదే బాగుంది.